నా పేరు లలిత. చిన్నప్పటి నుండి నాకు ఊహల లోకంలో తేలిపోవడమంటే చాలా ఇష్టం. ప్రశాంతమైన సాయంత్రవేళల్లో నీలాకాశంలో తేలియాడే మేఘాలను చూస్తూ గంటల తరబడి సమయాన్ని గడిపేదాన్ని. ఆ మేఘాలను చూస్తున్నప్పుడు నా మనసు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆ మేఘాల లోకంలోకి పయనించినట్లు అనిపించేది. ఎప్పుడైనా ఆ మేఘాల మధ్య అలా ఒంటరిగా విహరిస్తున్నప్పుడు నా గుండెల్లో ఏదో తెలియని విచిత్రమైన భావన కలిగేది. స్పర్శకు అందని ఆ అందమైన క్షణాలు నా మనసును ఏదో ఒక తీపి మత్తులోకి జారవిడిచేవి. వయసు పెరుగుతున్న కొద్దీ నా ఆలోచనలు, నా భావాలు కూడా మారడం మొదలైంది. నా మనసులో ఒక మధురమైన కోరిక మెల్లమెల్లగా చిగురించడం మొదలైంది. ఒక మగవారితో నా జీవితంలోని అత్యంత సమగ్రమైన భావాలను పంచుకోవాలని, ఆ సాన్నిధ్యం ఇచ్చే తీపి అనుభూతిని స్వయంగా అనుభవించాలని మనసులోని ఏదో ఒక మూల చిన్న ఆరాటం మొదలైంది. ఒకరి వెచ్చని స్పర్శ, ఒకరి నిండైన ఆప్యాయత నా జీవితానికి కొత్త అర్థాన్నిస్తాయని భావించేదాన్ని. కాని ఆ ఆలోచనలను ఎవరితోనూ పంచుకోలేక నా మనసులోని రహస్య కోరికలను నాలోనే దాచుకుంటూ రోజులు గడిపేదాన్ని. అది ఒక వర్షాకాలపు రాత్రి సమయం. బయట వాతావరణం చాలా ప్రశాంతంగా, చల్లగా ఉంది. గాలులు మెల్లగా వీస్తూ వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తున్నాయి. ఇంట్లో అందరూ భోజనాలు ముగించుకుని గాఢ నిద్రలో మునిగిపోయారు. ఆ రాత్రివేళ అనుకోకుండా మా ఇంటికి వచ్చిన ఒక అబ్బాయి హాలులో ఉన్న ఒక మంచంపై ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అతను పడుకున్న తీరు, అతని ముఖంలో ఉన్న అమాయకత్వం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రశాంతమైన ఆ చీకటి గదిలో వెన్నెల వెలుగులు కిటికీ గుండా ప్రసరిస్తూ అతని ముఖంపై పడుతుంటే అతనొక దేవదూతలా కనిపించాడు. అతన్ని ఆ స్థితిలో చూసిన మరుక్షణం నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఇన్నాళ్ళూ నా మనసులో, నా ఊహల్లో దాచుకున్న రొమాంటిక్ కలలన్నీ ఒక్కసారిగా నా కళ్లముందు నిజమవుతున్నట్లనిపించింది. నా అడుగులు నా ప్రమేయం లేకుండానే అతనివైపు మెల్లగా సాగాయి. హృదయం నిండా భయం, నిశ్శబ్దం, ఆతృత కలగలిసిన భావోద్వేగాలు నన్ను పూర్తిగా ఆవహించాయి. ప్రతి అడుగు వేస్తున్నప్పుడు నా గుండె చప్పుడు నాకే స్పష్టంగా వినిపిస్తోంది. నేను మెల్లగా అతనికి చాలా దగ్గరగా వెళ్లి కూర్చున్నాను. అతని శ్వాసతీరు, ఆ శ్వాసలో ఉన్న వేడి నాకు స్పష్టంగా తెలుస్తోంది. ఆ క్షణంలో నా కళ్లల్లో ఒక విచిత్రమైన మెరుపు, నా శరీరంలో ఒక కొత్త తరంగం పుట్టుకొచ్చాయి. ఇన్నాళ్ళూ నేను మేఘాల లోకంలో వెతికిన ఆ భావోద్వేగం, ఆ అనుభూతి ఇప్పుడు నా ఎదురుగా ఉన్న వ్యక్తి రూపంలో లభిస్తోంది. నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఆప్యాయంగా, అత్యంత రొమాంటిక్గా అతని పక్కన పండుకున్నాను. అతని సాన్నిధ్యం నా మనసుకు ఎంతో హాయిని, వర్ణించలేని ప్రశాంతతను ఇచ్చింది. అతని హృదయ స్పందనను వింటూ, అతని వెచ్చదనాన్ని అనుభవిస్తూ నేను అలాగే ఉండిపోయాను. నా హృదయంలో ఇన్నాళ్లుగా ఉన్న ఖాళీ అంతా ఆ ఒక్క రాత్రిలో ఆ తీపి అనుభూతితో పూర్తిగా నిండిపోయింది. కాలం అక్కడ ఆగిపోతే బాగున్ను అనిపించింది. బయట కురుస్తున్న వర్షపు బిందువుల శబ్దం, ఇంట్లో ఉన్న నిశ్శబ్దం, మా ఇద్దరి మధ్య ఉన్న ఆ ఆత్మీయత, ఇవన్నీ నన్నొక పరవశంలో ముంచెత్తాయి. ఆ రాత్రి నాకు జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. మనుషుల మధ్య ఉండే అనుబంధం, ఆకర్షణ, ఆత్మీయత ఎంత అందంగా, ఎంత పవిత్రంగా ఉంటాయో ఆ రోజు నాకు పూర్తిస్థాయిలో అర్థమైంది. అది కేవలం ఒక శారీరక కలయిక మాత్రమే కాదు, రెండు మనసుల సంపూర్ణ స్పర్శగా నా హృదయపుటల్లో నిలిచిపోయింది. ప్రియమైన మిత్రులారా, ఈ మధురమైన భావోద్వేగాల కథ మీకు ఎంతగానో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ కథను వింటున్నప్పుడు మీ మనసులో కలిగిన భావాలను, మీ అభిప్రాయాలను కింద ఉన్న కామెంట్ బాక్సులో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోను మీ మిత్రులతో షేర్ చేయడం, లైక్ చేయడం మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మరచిపోకండి. మీ మద్దతునే మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ప్రేరణనిస్తుంది. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.